అలాగే మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన మలుపు తిరిగింది. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రేక్ త్రూ ఇది. ఎందుకంటే ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగార్చాలని ప్రయత్నం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే సొంత బాబాయ్ మర్డర్ కేసును నీరుగార్చాలని ప్రయత్నించిన ఆయనకు తనకు మొదట చెల్లెలు అన్న కదా సహాయం చేస్తారు అని వెళ్తే వాళ్ళ కుటుంబం మీదే, అంటే సునీతారెడ్డి భర్త మీదే, వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఆమె భర్త మీదే అనుమానపు మాటలు వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ కొంతకాలం ఆవిడ ప్రయత్నం చేసిన తర్వాత ఇక అర్థమైపోయింది, ఇదేదో వేరే పక్కదారిలో వెళ్ళిపోతుందని ఇక సొంతంగా ఆవిడ పోరాటం చేయడం మొదలెట్టారు. కొంత తెలుగుదేశం పార్టీ సపోర్ట్ దొరికింది, అలాగే మరో సిస్టర్ అయిన కజిన్ అయిన షర్మిలారెడ్డి సపోర్ట్ ఉంది. మొత్తం మీద ఆవిడ కేసులో ముందుకెళ్తూనే ఉన్నారు. తన వాదన ఏంటంటే ఇందులో సమగ్ర దర్యాప్తు జరగలేదు, అసలైన నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది, ఎందుకంటే సిబిఐ అయిపోయింది, దీంట్లో అందరినీ విచారించేసాం, ఛార్జ్షీట్లు వేసేసాం, దీన్ని మూసేసి కట్టలు కట్టేసి పక్కన పెట్టేస్తే లేదు జరగలేదని ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. ఆవిడకి కలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్యూజ్డ్లో కూడా, అంటే విచిత్రంగా ఉంటుంది, ఏ కేసులోనూ ఉండదు, కొంతమంది ఎక్యూజ్డ్ నిందితుల జాబితాలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో సరిగ్గా దర్యాప్తు జరగలేదు అని వాళ్ళు కూడా అనుబంధ పిటిషన్లు వేశారు కోర్టుకి. అలాగే ఈ కేసులో చాలామంది అప్రూవర్లుగా మారారు, కొంతమంది సాక్షులు చనిపోయారు. అంటే ఎన్ని విచిత్రమైన విన్యాసాలు జరగాలో అన్నీ జరిగాయి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో. అసలు డే 1 స్టార్టింగే అనుమానంతో మొదలైంది. ఏంటంటే ఇది క్లియర్గా గొడ్డలి వేటులు గొడ్డలి పోటులు ఉంటే దీన్ని గుండెపోటు అని చెప్పారు. అందరికంటే ముందుగానే, అంటే ప్రపంచానికి అఫీషియల్గా ఉదయం 6 గంటలకు తెలిసే ముందే ఉదయం 4:30-5 గంటలకి లోటస్ పాండ్లో, హైదరాబాద్లో లోటస్ పాండ్లో జగన్ నివాసంలో, అప్పుడు ఎలక్షన్లకు ముందు అజయ్ కల్లాం, జగన్మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ నేత, ఇంకా కొంతమంది ఎలక్షన్కి సంబంధించి ఒక చర్చ సందర్భంగా ఒక ఫోన్ వస్తే కిందకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. 5 నిమిషాల్లో పైకి వచ్చి ఇట్లా బాబాయ్ గుండెపోటుతో చనిపోయారని చెప్పిన ఆయన మొత్తం అక్కడి నుంచి కథ ఎందుకు మారిపోయింది. సాయంత్రం 4 గంటల దాకా ఈయన ఎందుకు వెళ్ళలేదు, దీన్ని గొడ్డలిపోటు అని చెప్పి ఎందుకు చెప్పారు, అంతకన్నా ముందు గుండెపోటు అని చెప్పి విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పారు, అక్కడ ఉన్న ఆనవాళ్ళు తుడిచేయడానికి ఎవరు ప్రయత్నం చేశారు. సో మెనీ ఇష్యూస్ ఇందులో. ఆర్డర్ కూడా చెప్తాను నేను, క్రోనాలజీ ఎలా జరిగిందని. అయితే ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే ఇందాక నేను మీకు ఇంట్రోలో ముందు చెప్పిన దాంట్లో వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు కొనసాగించడానికి హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన కుమార్తె సునీతారెడ్డి దర్యాప్తుకు సంబంధించి అనేక సందేహాలు లేవనెత్తుతూ సమగ్ర దర్యాప్తు జరగాలని వేసిన పిటిషన్ మీద పాక్షికంగా విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే A7 వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి, అంటే చూడండి ఇందులో ఎంతమంది ఉన్నారు, ఈ లింకులు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో. అలాగే A2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వీళ్ళిద్దరూ మర్డర్కి ముందు మాట్లాడుకున్నారు, టెలిఫోన్ సంభాషణ. అలాగే హత్య జరిగిన తర్వాత మాట్లాడుకున్నారు. సో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ టెలిఫోన్ సంభాషణ మీద విచారణ చేయాలి అని చెప్పి. అసలు ముందుగా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు, వాళ్ళ మీడియాల్లో సాక్షి పత్రికలో తాటికేంత అక్షరాలతో నారాసుర రక్త చరిత్ర అని ఎందుకు హెడ్డింగులు పెట్టి టైటిల్ పెట్టి ఈ మర్డరు తీసుకెళ్ళి చంద్రబాబు మీద వెయ్యాలని ప్రయత్నం చేశారు. అండ్ ఎస్, దే హ్యావ్ గాట్ సక్సీడెడ్. ఎన్నికల్లో దానికి సంబంధించి ఫలితం వాళ్ళు పొందారు. జగన్ అండ్ కో ఆ ఎన్నికల్లో 151 సీట్లతో గెలవడానికి ఈ మర్డర్ వెనకాల తిప్పిన ఒక నాటకం, హై డ్రామా, వాళ్ళు మీడియా అడ్డం పెట్టుకుని చేసింది కూడా కొంత పార్ట్ ఉంది, ఎవరు కాదనలేని విషయం అది. ఎస్, సిబిఐ ఎంక్వైరీ చేయండి మా బాబాయ్ హత్య మీద, మాకు ఈ ప్రభుత్వం వేసిన పోలీసుల మీద సిట్ల మీద నమ్మకం లేదన్న పెద్ద మనిషి ఆయన అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఏడాది తిరగకుండానే నాకు సిబిఐ విచారణ అక్కర్లేదు అని విత్డ్రా ఎందుకు చేసుకున్నారు. జగన్ తన బాబాయ్ హత్య కేసులో సిబిఐ విచారణ వద్దు అని ఎందుకు వెనక్కి తగ్గారు, ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన సిట్టు కాదని ఈయన ఇంకొక సిట్టును తీసుకొచ్చారు. అది కాదని తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది.
అప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. పాపం చిన్నపిల్లాడు జగన్మోహన్ రెడ్డి మాటల్లో అవినాష్ రెడ్డి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడు, అదే బెయిల్ మీద ఎందుకు కొనసాగుతున్నాడు? 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. సో సునీతారెడ్డి పోరాటం చెయ్యకపోతే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది. అంటే సొంత బాబాయ్, తండ్రి తమ్ముడు, 2 సార్లు ఎంపీ, మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఆయన హత్య వెనకాల రకరకాల కారణాలు వెతికి వాళ్ళ మీడియాలోనే రాయించారు. ఆయనకి ఏదో ఇంకో ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏదో ఆస్తి కోసం చేశారు, లేకపోతే కూతురుకు అల్లుడు ఆస్తి కోసం చేశారు, లేకపోతే చంద్రబాబు చేయించాడు, లేకపోతే ఎవరు ఆదినారాయణ రెడ్డి చేయించాడు. అంటే ఇందులో ఎన్ని డొంకలు వంకలు తిరగచ్చో అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ నిజం దాగదు. సో ఇవాళ ఈ ఎంక్వైరీ తర్వాత ఏం జరగబోతోంది? ఈ ఎంక్వైరీ ఇప్పుడు మళ్ళీ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఏమన్నారు, ఓకే కోర్టు చెప్తే మేము దర్యాప్తు చేస్తాము, చేయాలి, తప్పక చేయకుండా ఏం చేస్తారు? అంటే ఇందులో అసలు సిబిఐ అధికారుల సేఫ్టీ కూడా మేము గ్యారంటీ కాదు అన్న స్థాయిలో స్టేట్ పోలీసులతో చెప్పించింది అప్పుడు ప్రభుత్వం, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఎక్కడ జరుగుతుంది ఏ స్టేట్లో అయినా? సిబిఐ ఆఫీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. సో సునీత పోరాటం ఎంతమందికి నిద్ర లేకుండా చేస్తుంది? ఇందులో ఎవరెవరి పాత్ర బయటికి రాబోతోంది? ఊరందరికన్నా ముందే అక్కడ ఏం జరిగిందో తెలిసిన జగన్మోహన్ రెడ్డి దాన్ని అటు ఇటు అడ్డం తిప్పాలని ఎందుకు ప్రయత్నం చేశారు? విచారణ జరగకూడదని ఎందుకు అనుకున్నారు? దాన్ని నీరుగార్చాలని ఎందుకు అనుకున్నారు? ఆ కేసుని చంపేయాలని ఎందుకు అనుకున్నారు? షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంలో డీప్గా డిస్కషన్లోకి వెళ్దాం.